మీదే అవమానం అయితే 2014లో మీరు అవమానంగా భావిస్తుంటే 2014లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి క్రిస్టినా గారు 2014 నుంచి 18 డిసెంబర్ దాకా తాటికొండ పదవి బాధ్యతలు చూసినటువంటి శ్రీమతి క్రిస్టినా గారు కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది అని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ చెప్పిన దాని మీద పార్టీకి టికెట్ కావాలని వచ్చినటువంటి మీకు ఒక డాక్టర్ కొత్త అభ్యర్థి డాక్టర్ చదువుకుని వచ్చారు కొత్త అభ్యర్థిని పెడితే బాగుంటుందని కార్యకర్తలు చెప్పిన దాని మీదట కృష్ణా గారిని పిలిచి అమ్మ శ్రీదేవి గారికి అవకాశం ఇద్దాం నువ్వు పార్టీతో ఉండు మన ప్రభుత్వం రాగానే మీకు మర్యాదగా చూసుకుంటానని చెప్తే రాజకీయాల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో కృష్ణా గారు ఉన్నారు కాబట్టి వారు అన్నా నీ ఇష్టం మనం రావాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మన ప్రభుత్వం రావాలి అని చెప్పి అది నికార్సైనటువంటి జగన్ అంటే ప్రేమ అంటే ఇవాళ ఆవిడెవరు ఆ కృష్ణా గారు ఎవరు మీకు సహకరించారు మిమ్మల్ని గెలిపించారు మీ గెలుపు దోహదపడ్డారు ఇవాళ గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మర్యాదపూర్వకమైనటువంటి పదవిలో ఉన్నారా లేదా మీకు కూడా అదే చెప్పారు కదా మా ప్రజల్లో మీరు బలహీనపడ్డారు కార్యకర్తలు మీ పట్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదాం మీరు పార్టీని నమ్ముకుని ఉండండి తప్పకుండా మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటుంది పార్టీ అని చెప్తే మీరు ఏనాడు పార్టీకి పనిచేయకుండా జెండా మోయకుండా ఎన్నికల ముందు వస్తే మీకు టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాప కృష్ణా గారు అని అనలేదే నాకు వద్దండి కృష్ణా గారికి టికెట్ ఇవ్వండి అని అనాలి కదా స్వార్థం పార్టీ మీద ప్రేమ కానీ విలువలు కానీ ఏమాత్రం పాటించకుండా ఇవాళ నన్ను సంవత్సరం ముందు వేరే ఇన్ఛార్జిని వేశారు నన్ను అవమానం చేశారు ఎమ్మెల్యేగా అవమానం చేయలేదే పార్టీ మీటింగ్లకి మొన్న కూడా వచ్చారు కదా మీరు ముఖ్యమంత్రి గారు 175 ఇన్ఛార్జీలని పిలిచినప్పుడు కూడా మీరు వచ్చారు కదా మా అందరితో పాటు మీరు కూడా పాల్గొన్నారు కదా పార్టీ ఎక్కడ వదిలింది మిమ్మల్ని కార్యకర్తల్లో ప్రజల్లో కొంచెం బలహీనపడ్డారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదామని చెప్పని నిజాయితీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా చంద్రబాబు లాగా మోసం చేసి చివరి క్షణంలో నామినేషన్ రోజు అయిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని చెప్పకుండా బయట కూర్చోబెట్టి ఆఫీస్ బయట ఇదిగో పిలుస్తాం అని చెప్పని ఇంకొకళ్ళు బీఫార్మ్